రాజకీయ వేడి కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. రాజకీయ పార్టీలన్నీ అసెంబ్లీ ఎన్నికల కోసం వెయిట్ చేస్తున్నాయి. మరో 9 నెలల్లో అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండడంతో అప్పుడే ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్లు తమదైన కార్యాచరణ రూపొందించుకొని ముందుకెళ్తున్నాయి. కొత్తగా తెరపైకి వచ్చిన పార్టీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. తెలంగాణలో ఎన్నికల వేడి, పోటాపోటీగా నేతల మాటల యుద్ధం, గెలుపుకై పార్టీల వ్యూహాలు అమలు, ప్రజల్లో మైలేజ్ పెంచేలా డైలాగ్స్. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య బిగ్ ఫైట్. అదృష్టాన్ని పరీక్షించుకోనున్న షర్మిల, ప్రవీణ్ కుమార్. ఎన్నికల నిర్వహణ పనిలో బిజీగా ఈసీ. తెలంగాణలో ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల వేడి ఇప్పుడే మొదలైంది. గత ఎన్నికల్లో 2 పక్షాల మధ్య జరిగిన పోటీ ఈసారి 3 పార్టీల మధ్య హోరాహోరీగా నెలకొంది. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయనే అభిప్రాయంతో ఉన్న బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటి నుంచే ప్రచార పర్వానికి తెరలేపాయి. అన్ని పార్టీలు రకరకాల పేర్లతో రోడ్డెక్కాయి. ఎన్నికల మేనిఫెస్టోలో కనిపించే తరహా హామీలను ప్రజలకిస్తున్నాయి. ఒక్కో పార్టీ ఒక్కో పేరుతో ప్రజల భాగస్వామ్యంతో ఆందోళనలు, నిరసనలు నిర్వహిస్తున్నాయి. ప్రజల మధ్యనే ఉండాలనే 3 పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. వివిధ సెక్షన్లు ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తూనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాన్ని ఏకరువు పెడుతున్నాయి. 3 పార్టీల మధ్య పోటాపోటీ ప్రచారం, విమర్శల పర్వం ఊపందుకుంది. దాదాపు 9 నెలల ముందే పార్టీలు ప్రజల్లోకి వెళ్తూ ఉంటే ఎన్నికలను నిర్వహించాల్సిన కేంద్ర ఎలక్షన్ కమిషన్ సైతం అప్రమత్తమైంది. ఇప్పటి నుంచే ఓటర్ల జాబితా సవరణ, ఒక్కో పోలింగ్ బూత్లో ఉండాల్సిన ఓటర్లు, దానికి తగినట్లుగా పోలింగ్ కేంద్రాల సంఖ్య, ఈవీఎంల అవసరం, తనిఖీల అనంతరం జిల్లా కేంద్రాలకు తరలింపు, ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు నిర్వహణపై శిక్షణ అందించడం, చివరి నిమిషం వరకు ఓటర్లుగా జాబితాలో చేరేందుకు కల్పించాల్సిన అవకాశం, వీలైనంత ఎక్కువగా పోలింగ్ పర్సెంటేజ్ని పెంచడం, ఇలాంటి అనేక అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం కసరత్తు ప్రారంభించాయి. ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉందని, ఉద్దేశపూర్వకంగానే ఓటర్ల పేర్లను తొలగించారన్న విమర్శలు కామన్. ఈసారి అన్ని పార్టీల్లో మరింత అప్రమత్తమయ్యాయి. ముందస్తు ఎన్నికలు పార్లమెంటుతో కలిసి నిర్వహించే అవకాశం లాంటి సందేహాలు ఎలా ఉన్నా అటు పార్టీలు, ఇటు ప్రభుత్వ యంత్రాంగం మాత్రం రంగంలోకి దిగాయి. ఇచ్చిన హామీలను సంపూర్ణంగా అమలు చేయాలని అధికార పార్టీ భావిస్తుంది. వార్షిక బడ్జెట్లో చేసిన కేటాయింపులకు అనుగుణంగా పథకాల వారీగా నిధుల విడుదలపై దృష్టి పెట్టింది. ఆర్థిక వనరుల సమీకరణ కోసం పడరాని పాట్లు పడుతుంది. మరోవైపు విపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు సైతం వ్యూహ ప్రతివ్యూహాలతో జనంలోకి వెళ్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కాంగ్రెస్ విమర్శిస్తూ వరంగల్ డిక్లరేషన్ మొదలు తాజా పాదయాత్ర వరకు ప్రజలకు హామీలిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కుటుంబ పాలన, అవినీతి అంశాలతో బీజేపీ ప్రోగ్రాం తీసుకుంది. గత
గత ఎన్నికల్లో కనిపించిన వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల, బీఎస్పీ అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈసారి రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఇమేజ్, ఆయన హయాంలో ఉనికిలోకి వచ్చిన స్కీములపై షర్మిల ఆధారపడుతున్నారు. అందరికంటే ముందుగా రాష్ట్రమంతా పాదయాత్ర చేసి రికార్డు సృష్టించారు. బహుజన రాజ్యాధికారం నినాదంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొన్ని ఎంపిక చేసుకున్న నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారు. ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జనసమితి పార్టీ సైతం బరిలో ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తులో ఉన్న 2 లెఫ్ట్ పార్టీలు ఈసారి బీఆర్ఎస్తో కంటిన్యూ అవుతున్నాయి. కాంగ్రెస్ కూటమితో గత ఎన్నికల్లో కలిసి ప్రయాణం చేసిన తెలుగుదేశం కూడా ఈసారి ఒంటరిగానే పోటీ చేయాలని భావిస్తుంది. గతంతో పోలిస్తే ఈసారి ఎన్నికల ఫైట్ భిన్నంగా ఉండనుంది.